యాస్ తెలుగు కార్నర్కు స్వాగతం. ఈ వీడియోలో గుణింతపు గుర్తులు ఏ విధంగా రాయాలో మనం చూడబోతున్నాం. తలకట్టు, అ తలకట్టు. ఆ దీర్ఘము, ఆ దీర్ఘము. ఈ గుడి, ఈ గుడి. ఈ గుడి దీర్ఘము, ఈ గుడి దీర్ఘము. ఉ కొమ్ము, ఉ కొమ్ము, ఉ కొమ్ము. ఊ కొమ్ము దీర్ఘము, ఊ కొమ్ము దీర్ఘము. రు రుత్వము, రు రుత్వము. రు రుత్వం దీర్ఘము, రు రుత్వ దీర్ఘము. ఎత్వము, ఏ ఎత్వము. ఏ ఏత్వము, ఏ ఏత్వము. ఐత్వము, ఐ ఐత్వము. ఓ ఒత్వము, ఓ ఒత్వము. ఓ ఓత్వము, ఓ ఓత్వము. ఔ ఔత్వము, ఔ ఔత్వము. అం సున్నా పూర్ణానుస్వారం అని కూడా అంటారు. అం సున్నా పూర్ణానుస్వారము. అహ విసర్గ, అహ విసర్గ. ఇప్పుడు అన్నీ ఒకసారి రాయడం చూద్దాం. అ తలకట్టు, దీర్ఘము. గుడి, గుడి అనేది ఈ సింబల్ కదా. ఈ గుడి దీర్ఘము. ఉ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘము. రు రుత్వము, రు రుత్వ దీర్ఘము. ఏ ఎత్వము, ఏ ఏత్వము లేదు అంటే యత్వ దీర్ఘము. ఐ ఐత్వము, ఓ ఒత్వము. ఓ ఓత్వము లేదా వత్వ దీర్ఘము. ఔ ఔత్వము. అం సున్నా, సున్నాని పూర్ణానుస్వారము అంటారు. అహ విసర్గ, విసర్గము. ఈ గుణింతపు గుర్తుల్ని అక్షరాలకు పెట్టి మనం గుణింతాలు రాస్తే ఏ విధంగా వస్తాయో ఇప్పుడు చూద్దాం. కాకి తల కట్టిస్తే క, కాకి దీర్ఘమిస్తే కా. కాకి గుడిస్తే కి, కాకి గుడి దీర్ఘమిస్తే కీ. కాకి కొమ్మిస్తే కు, కాకి కొమ్ము దీర్ఘమిస్తే కు. కాకి రుత్వమిస్తే క్రు, కాకి రుత్వం దీర్ఘమిస్తే క్రూ. కాకి యత్వమిస్తే కే, కాకి యత్వం దీర్ఘమిస్తే కే. కాకి ఐత్వమిస్తే కై, కాకి వత్వమిస్తే కో. కాకి వత్వం దీర్ఘమిస్తే కో. కాకి ఔత్వమిస్తే కౌ. కాకి సున్నా ఇస్తే కం, కాకి 2 సున్నాలు ఇస్తే కహ. ఇలా ఈ గుణింతపు గుర్తుల్ని ఈ అక్షరాలకు పెట్టి ప్రతి అక్షరానికి హల్లులకి మీరు గుణింతపు గుర్తుల్ని పెట్టి చదివినట్లయితే తర్వాత పదాలు నేర్చుకోవడం మీకు సులభతరం అవుద్ది. కాబట్టి ఈ విధంగా అక్షరాలకి గుణింతపు గుర్తులు పెట్టి గుణింతాలు రాయడానికి ప్రయత్నం చేయండి. సెలవు.